సో ఈరోజు డే 16లో సాయిల్ సైన్స్ పార్ట్ 3 చెప్తాను. సో ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ అన్న కంపల్సరీగా వస్తాయి. 5 టాపిక్స్ చెప్తాను నేను. ఐదర్ ఈ వీడియో అన్న మొత్తం చూడండి, లేదంటే నేను చెప్పే టాపిక్స్ ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో ఏ టాపిక్స్ చెప్తానంటే సాయిల్ వాటర్, సాయిల్ ఎరోజన్, మెన్యూర్స్, ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ అనమాట. సో ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అసలు స్కిప్ చేయకుండా ప్రతిదీ చదవండి. ఆర్ఎల్స్ ఈ వీడియోలో నేను ఎక్కడ స్ట్రెస్ చేయాలనేది చెప్తాను, ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి సాయిల్ వాటర్. మనకు తెలుసు సాయిల్ వాటర్లో ఏమంటే మెయిన్గా మనకి గ్రావిటేషనల్ వాటర్ ఉంటుంది, కెపిలరీ వాటర్, హైగ్రోస్కోపిక్ వాటర్, ఫీల్డ్ కెపాసిటీ వాటర్, లైక్ అవి ఒకసారి మీరు చూసుకోండి. వాటిలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ వాటర్ మనకి ప్లాంట్కి అవైలబుల్గా ఉంటుంది, ఏ వాటర్లో ఎంత టెన్షన్ ఉంటుంది, సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఆ వాల్యూ ఒకటి. అలాగే ఏంటి అని డెఫినేషన్ పరంగా అడగరు, బట్ ఏందని ఒకసారి కాన్సెప్ట్ చదివిన తర్వాత రివిజన్ టైంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ గ్రావిటేషనల్ అంటే మనకి ఎక్కువ వాటర్ మ్యాక్రోపోర్స్ కవర్ అయి ఉంటుంది. రూట్స్కి మనకి ఆ గ్రావిటీ వల్ల మనకి ఏంటంటే రూట్స్ తీసుకోలేవు అనమాట. సో మనకి గ్రావిటేషనల్ వాటర్ వల్ల మనకి ప్లాంట్కి ఏ యూజ్ ఉండదు అనమాట. సో దీనికి సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ వచ్చేసరికి 1 అంటే 0 to 1/3 అంటారు. వాల్యూస్ ఒకసారి చూసుకోండి, మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. నేను ఈ వాటర్స్ అన్ని అయిపోయిన దగ్గర ఒక దగ్గర రాస్తాను, ఓకేనా. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ వాటర్ మ్యాక్రోపోర్స్లో ఎక్కువ కవర్ చేస్తుంది గ్రావిటీ వల్ల. సో మనకి ప్లాంట్ రూట్స్ తీసుకోలేవు అనమాట ఈ వాటర్ని. ఇంకోటి ఏంటంటే క్యాపిలరీ వాటర్. ఇది ఏంటంటే ఎక్కువ మైక్రోపోర్స్లో వాటర్ వెళ్తుంది అనమాట. ఇది మనకి ప్లాంట్స్కి యూజ్ అనమాట. ఇది ప్లాంట్ మనకి అవైలబుల్ ఏవైతే మనం ప్లాంట్ తీసుకునేది ఈ వాటర్ తీసుకునేది అనమాట. దాన్ని క్యాపిలరీ వాటర్ అంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఈ పాయింట్ ప్లాంట్స్ యూజ్ చేసే వాటర్ ఏది అంటే క్యాపిలరీ వాటర్ అనమాట. సో దీని టెన్షన్ వచ్చేసరికి 1/3 to 31 అనమాట. అంటే ATM అట్మాస్ఫియరిక్, ఓకేనా, యూనిట్స్ మీరు చూసుకోండి. సో మెయిన్గా ప్లాంట్కి అవైలబుల్గా ఉండేది క్యాపిలరీ వాటర్ అనమాట. నెక్స్ట్ హైగ్రోస్కోపిక్ వాటర్ ఏంటంటే ఇది ఏంటంటే బాగా మనకి ఏదైతే పార్టికల్స్లో ఉంటుందో వాటర్ చాలా టైట్గా హోల్డ్ చేసుకుని ఉంటుంది అనమాట సాయిల్ పార్టికల్స్. సో మనకి ఏంటంటే ప్లాంట్కి అసలు అవైలబుల్గా ఉండదు, ఎక్కువ వేపర్ ఫామ్లో ఉంటుంది. ప్లాంట్స్ అండ్ ఎక్స్క్యూజ్ మీ సారీ. సో ప్లాంట్స్ ఏంటంటే ఈ వాటర్ తీసుకోలేవన్నమాట. టైట్గా మనకి ఏంటంటే ఆ ఫోర్సెస్ వల్ల మనకి వాటర్ పార్టికల్స్ గట్టిగా ఉంటాయి అనమాట. సో ఇది కూడా ప్లాంట్కి అవైలబుల్గా ఉండదు. దీని టెన్షన్ వచ్చేసరికి 31 to 10,000 అనమాట. 10,000 ATM. సో మెయిన్గా ఇది ఏ వాటర్ అవైలబుల్ ప్లాంట్ కంటే కెపిలరీ వాటర్. వీటి సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ నేను ఒక్కసారి రాస్తాను అనమాట. అంటే ఏ మాయిశ్చర్ క్లాస్కి ఏంటి అనేది ఇది ఒక దగ్గర నోట్ చేసుకోండి. మాయిశ్చర్ క్లాస్ ఒక్కోసారి న్యూమరికల్ అడుగుతారు. మాయిశ్చర్ క్లాస్ సాయిల్ మాయిశ్చర్ టెన్షన్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ హైగ్రోస్కోపిక్ వచ్చేసరికి హైగ్రోస్కోపిక్ వాటర్ 31 to 10,000 అట్మాస్ఫియర్. ఇక్కడ రాస్తాను ATM అని. సెకండ్ వచ్చేసరికి హైగ్రోస్కోపిక్ కోఎఫిషియంట్. దేనికి ఎంత అనే వాల్యూస్ మాత్రం బై హార్ట్ చేసుకోవాలి. కాన్సెప్ట్ పరంగా అయితే ఈ 3 చూసుకోండి ఒకసారి. ఏవి ప్లాంట్కి అవైలబుల్, ఏవి మన పార్టికల్స్ని టైట్గా హోల్డ్ చేస్తుంది ఏంటి అని. విల్టింగ్ ఇది జనరల్ అగ్రికల్చర్లో కూడా నేను చెప్పాను కదా, అవైలబుల్ వాటర్, ఫీల్డ్ కెపాసిటీ, మనకి అల్టిమేట్ విల్టింగ్ పాయింట్, వాటర్లో కూడా వాల్యూస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. విల్టింగ్ పాయింట్ క్యాపిలరీ వచ్చేసరికి 1/3 to 31, ఫీల్డ్ కెపాసిటీ 1/3, గ్రావిటేషనల్ 0 నుంచి 1 అంటే <1/3 అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ప్లాంట్కి యూజ్ అయ్యే వాటర్ ఏంటంటే క్యాపిలరీ వాటర్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి వీటిల్లో ఈ వాటర్ అవైలబిలిటీలో మనకి మెయిన్గా ఇంకోటి 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే హొలాడ్, ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా. హొలాడ్, ఇంకోటి క్రెసాడ్ అంటే వాటర్ రిలేటెడ్, సాయిల్ వాటర్ రిలేటెడ్, ఇంకోటి ఎకార్డ్. ఇవి ఏంటి అంటే 3. హొలాడ్ ఏంటంటే టోటల్ అవైలబుల్ వాటర్, అంటే మనకి ఫీల్డ్లో మొత్తం ఏదైతే వాటర్ మనకి అవైలబుల్గా ఉంటుందో దాన్ని హొలాడ్ అంటారు అనమాట. అంటే టెక్నికల్ టర్మ్స్ అనమాట. టర్మినాలజీస్ కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి అడుగుతాడు టోటల్ అవైలబుల్ వాటర్ ఏంటి అని, హొలాడ్ అంటారు. క్రెసాడ్ ఏంటంటే ప్లాంట్కి అవైలబుల్గా ఉన్న వాటర్ అనమాట.
అవైలబుల్ టు ప్లాంట్. ఇదేమో హొలాడ్ అంటే టోటల్ అవైలబుల్ వాటర్. క్రెసైడ్ అంటే సారీ ప్లాంట్కి అవైలబుల్ ఉన్న వాటర్ అనమాట. ఎకార్డ్ అంటే ప్లాంట్కి అవైలబుల్గా లేని వాటర్ అనమాట. నాట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆప్షన్లో, నాట్ అవైలబుల్ టు ప్లాంట్. ఎకార్డ్ అంటే ప్లాంట్కి అంటే తీసుకోలేని పరిస్థితి అనమాట. ప్లాంట్కి అవైలబుల్గా ఉన్న వాటర్ క్రెసైడ్ అనమాట. టోటల్ అంటే హొలాడ్ అనమాట. సో ఇవి వాటర్ రిలేటెడ్ టర్మినాలజీస్ అనమాట. అయిపోయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇరోజన్ చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్గా. సో ఇరోజన్స్ అంటే మనకి ఏముంటాయంటే ఏమంటారు వాటర్ అంటే దేనివల్ల ఇరోజన్స్ అంటే మనకి వాటర్, విండ్, గ్లేషియల్, స్నో ఎరోజన్, ఇంకా ఆంథ్రోపోజెనిక్ ఎరేషన్. సరే గ్లేషియల్ అంటే మనకు గుర్తుంటుంది ఐస్ వల్ల అని, స్నో అంటే స్నో, ఆంథ్రోపోజెనిక్ అంటే అంటే మ్యాన్ అంటే హ్యూమన్ బీర్ యాక్టివిటీస్ వల్ల సాయిల్ ఎరోడ్ అవుతే దాని ఎరోజన్ అనమాట. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2, ఒకటి వాటర్ ఎరోజన్, ఒకటి విండ్ ఎరోజన్ అనమాట. ఈ 2 ఇంపార్టెంట్ ఎరోజన్స్లో. మిగతావి మనకి టర్మినాలజీస్ బట్టి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. వాటర్ ఎరోజన్లో ఏంటంటే మెయిన్కి మనకి వాటర్ వల్ల సాయిల్ ఒక ప్లేస్ నుంచి ఒకటి అట్లా ఎరోడ్ అవుతే వాటర్ ఎరోజన్ అంటారు. వీటిలో స్టేజెస్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి స్ప్లాష్ ఎరోజన్ ఆర్ రెయిన్ డ్రాప్ ఎరోజన్. అంటే ఫస్ట్ మనకి అంటే డ్రాప్లెట్ సైజ్ అంటారు కదా, డ్రాప్ పడితే ఏంటి అంటే స్ప్లాష్ ఎరోజన్ అంటారు. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఎరోజన్ ఏదంటే ఇది మనకు ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో మనకి ఇందులో ఏంటంటే చిన్న రెయిన్ డ్రాప్గా లేదా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరోజన్ ఏది అంటే స్ప్లాష్ ఆర్ రెయిన్ డ్రాప్ అంటే రెయిన్ ఎరోజన్ అనమాట. సెకండ్ వచ్చేసరికి షీట్ ఎరోజన్. షీట్ ఎరోజన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక లేయర్గా ఒక షీట్గా మనకి వాటర్ అంటే యూనిఫామ్గా ఇట్లా సాయిల్ వాటర్ వల్ల ఇలా పోతుందన్నమాట. సో మనకి ఏంటంటే మెయిన్ ఇదే ఎక్కువ సీరియస్ అనమాట. మనకి ఏంటంటే ఫార్మర్ ఈ స్టేజ్లో మనకి సాయిల్ పోతుందని నోటీస్ చేయలేరు అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఇక్కడేమో ఫస్ట్ స్టేజ్ రెయిన్ డ్రాప్ స్టార్టింగ్, షీట్ ఎరోజన్ అంటే యూనిఫామ్గా సాయిల్ పోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సీరియస్ అనమాట. మనకి వాటర్ ఎరోజన్లోనే సీరియస్ స్టేజ్ ఏది అంటే షీట్. ఎందుకంటే మనకి ఇది ఫార్మర్ నోటీస్ చేయడం అనమాట, అన్నోటీస్డ్ బై ఫార్మర్. సో ఏ స్టేజ్ ఆఫ్ ఎరోజన్ మనకి ఫార్మర్ చూడలేడు అంటే షీట్ ఎరోజన్ అనమాట. ఇదే సీరియస్ అనమాట. తర్వాత వచ్చే ఎరోజన్ వచ్చేసరికి రిల్ ఎరోజన్. రిల్ ఏంటంటే స్మాల్ ఛానల్స్ లాగా పోతాయి అనమాట. ఇంకా వాటర్ వచ్చి ఇలా వస్తుంది. కాకపోతే ఏంటంటే రిల్ ఎరోజన్ ఒకవేళ మనం ఫార్మర్ లేదా మన ఫీల్డ్లో ఇట్లా ఛానల్స్ లాగా మనకు సాయిల్ వెళ్తుందంటే ఏంటంటే మనం మళ్ళీ టిల్లేజ్ ఆపరేషన్స్ ద్వారా అంటే మనం ప్లవ్వింగ్ ఇట్లా చేస్తాం కదా, దాని ద్వారా మళ్ళీ సాయిల్ సెట్ చేయొచ్చు అనమాట. సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. దీని తర్వాత గల్లీ ఎరోజన్ ఉంటుంది. వీటిలో మనకి విడ్త్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఇంకా బాగా పెద్ద పెద్ద ఛానల్స్ లాగా అనమాట. వాటి న్యూమరికల్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏమన్నా డిఫికల్ట్ ఒకసారి అయితే చూసుకోండి. వేరే గల్లీ, స్మాల్ గల్లీ, మీడియం గల్లీ అట్లా ఉంటుంది. బట్ గల్లీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది బాగా ఛానల్స్ ద్వారా పోతుంది. అండ్ ఇదేంటి అంటే మనకి ఇంకా టిల్లేజ్ ఆపరేషన్స్ ద్వారా మనం తీయలేమన్నమాట. ఇంకా అంటే అవి చేసినా కూడా మనం సాయిల్ని సెట్ చేయలేము. సో ఈ 4 స్టేజెస్ అనమాట: స్ప్లాష్ ఎరోజన్, షీట్ ఎరోజన్, రిల్ ఎరోజన్, గల్లీ ఎరోజన్. ఫస్ట్ స్టేజ్ రెయిన్ డ్రాప్ సైజ్లో ఉంటుంది. షీట్ ఎరోజన్ యూనిఫామ్ లేయర్గా పోతుంది. సీరియస్ స్టేజ్ ఫార్మర్ నోటీస్ చేయలేరు. రిల్ ఏంటంటే స్మాల్ ఛానల్స్ లాగా పోతుంది, టిల్లేజ్తో సెట్ చేయొచ్చు. గల్లీ ఏంటంటే కొంచెం పెద్ద ఛానల్స్ విత్ అట్లా సైజెస్ ఉంటుంది, టిల్లేజ్ చేసినా కానీ మనం సెట్ చేయలేము అనమాట. సో ఇది వాటర్ ఎరోజన్ వల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ విండ్ ఎరోజన్ అనమాట. విండ్ ఎరోజన్లో మెయిన్లీ 3 ఉంటుంది. ఏంటి అంటే సస్పెన్షన్. ఇది ఆర్డర్ ఏం కాదు, మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నా. సస్పెన్షన్, సాల్టేషన్, సర్ఫేస్ క్రీప్ అనమాట. ఇవి 3 ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ 3 స్టేజెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టికల్ సైజ్, అంటే న్యూమరికల్గా కాదు, పార్టికల్ సైజు ఏది ఎక్కువ మనకి విండ్ వల్ల పోతుంది అని చెప్పనమాట. సో ఫస్ట్ మనం సస్పెన్షన్ చూసుకుంటే ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ ఫైన్ పార్టికల్స్ ఏంటంటే విండ్ వల్ల ఒక దగ్గర నుంచి ఒకటి అనమాట. ఒకవేళ సైజెస్ చూస్తే లెస్ దెన్ 0.1 mm అంటే ఈ సైజులో ఉన్న పార్టికల్స్ లిఫ్ట్ ఎరోడ్ అవుతే దాన్ని సస్పెన్షన్ అంటారు అనమాట. నెక్స్ట్ సాల్టేషన్ ఏంటంటే ఇది
మనకి ఇట్లా బౌన్స్లు అనమాట, అంటే సాయిల్ ఇట్లా ఇట్లా జంపింగ్ అంటారు కదా, అలా విండ్ ఫోర్స్ వల్ల అలా జంప్ అయితే దాన్ని సాల్టేషన్ అంటారు. మళ్ళీ సర్ఫేస్ క్రీపింగ్కి వీటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సాల్టేషన్ ఏంటంటే బౌన్స్ ఆర్ జంపింగ్ అనే టర్మినాలజీ చూస్తే అది సాల్టేషన్ అనమాట. మనకి మేజర్ 50 to 70% మనకి విండ్ ఎరోజన్ జరిగేది ఇలానే. విండ్ అంటే సాల్టేషన్ వల్లనే ఎక్కువ విండ్ ఎరోజన్ అవుతుంది అనమాట, అంటే ఈ 2తో కంపేర్ చేస్తే. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం విండ్ ఎరోజన్ ఎలా అవుతుంది అంటే సాల్టేషన్, ఎలా అంటే బౌన్సింగ్ అండ్ జంపింగ్ అనమాట. ఇది పార్టికల్ సైజ్ ఎంత అంటే 0.1 to 0.5. ఇక్కడ ఏంటంటే లెస్ దెన్ 0.1 కదా, ఇక్కడ 0.1 to 0.5 అనమాట. తర్వాత వచ్చేసరికి సర్ఫేస్ క్రీప్ అనమాట. ఇదేంటి క్రీపింగ్, ఇంకా లార్జ్ పార్టికల్స్ అనమాట. ఇట్లా ఎంత అంటే మోర్ దెన్ 0.5 అనమాట. ఇదేమో లెస్ దెన్ 0.1 mm సైజ్ పార్టికల్. ఇది 0.1 to 0.5, ఇది మోర్ దెన్ 0.5 అనమాట. ఇది ఏంటంటే ఇంక పెద్ద పెద్ద పార్టికల్స్ ఇలా క్రీపింగ్ అంటే తెలుసు కదా, పాకడం అట్లా పోవడం అనమాట. అయితే ఇది ఏంటంటే 5 to 25% అనమాట. అంటే సాల్టేషన్ తర్వాత ఎక్కువగా పోయే సర్ఫేస్ క్రీప్, లాస్ట్ తక్కువ అనమాట. ఇది సస్పెన్షన్ అనమాట. సో ఈ 3 ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వాటర్ ఎరోజన్ స్టేజెస్, స్పెషాలిటీ, విండ్ ఎరోజన్, ఇవి గుర్తుపెట్టుకున్నాం. ఒకసారి మీకు ఎలా అర్థం చేసుకున్నా ఇక్కడ ఇలాంటి వాటర్లో కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. చక్కగా మెటీరియల్ అవి చూసుకోండి, ఓకేనా. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సోర్స్ వల్ల అడుగుతారు. నేను ఇక్కడ రాసుకున్నాను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్రావిటీ వల్ల అయితే ఆ టర్మినాలజీని ఏమంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సాయిల్ ఒకవేళ గ్రావిటీ వల్ల మనకి సాయిల్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళింది అనుకోండి, గ్రావిటీ వల్ల అయితే కొలూవియల్, వాటర్ వల్ల అయితే అలువిలియల్ అడుగుతారు అనమాట. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ సాయిల్ కనుక దీని ద్వారా వెళ్తే దాన్ని ఏమంటారు అని చెప్పి, ఓకేనా. ఐస్ ద్వారా వెళ్తే గ్లేషియల్, ఓకేనా. ఐస్ అయితే గుర్తుంటుంది, ఐస్, గ్లేషియల్. విండ్లో మళ్ళీ ఏలియోన్ అయితే శాండీ సాయిల్, లియోస్ అయితే సిల్ట్ సాయిల్ అనమాట. సో దీటుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట, చూసుకోండి. ఒకవేళ విండ్లో మళ్ళీ 2, శాండీ సాయిల్ అయితే ఏంటి, సిల్ట్ సాయిల్ అయితే ఏంటి, గ్రావిటీ అయితే కొలూవియల్, వాటర్ అయితే అలువిలియల్ అనమాట. సో అది చూసుకోండి. సో ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సాయిల్, వాటర్ మనకి ఆ క్లాసెస్, ఈ 3 టర్మినాలజీస్, వాటర్ ఎరోజన్, విండ్ ఎరోజన్ అనమాట. ఇంకా నేను చెప్పినట్టు గ్లేషియల్ ఎరోజన్ అంటే ఐస్ వల్ల, స్నో ఎరోజన్ అంటే స్నో, ఆంథ్రోపోజెనిక్ అంటే ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి. అంటేనే మనకి హ్యూమన్ రిలేటెడ్ అనమాట. సో ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత మనకి ఇట్లా నెక్స్ట్ ఏంటిదంటే వాటర్ అయిపోయిన తర్వాత మెన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ మెన్యూర్స్ చెప్తాను, ఓకేనా. మెన్యూర్స్లో మెయిన్ మీరు ఏంటి అంటే ఏదన్నా లైక్ మన కాలేజ్ మెటీరియల్స్ కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్ బుక్స్ కానీ, లేదా క్లాసెస్ అన్న చూసుకొని ఒక్కసారి ఈ కాన్సెప్ట్ చూస్తే మీకు గుర్తుంటుందండి. బట్ నేను ఎలా అనేది మీకు చెప్తా ఎక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని. సో మెన్యూర్స్లో నేను ఇట్లా ట్యాబ్లర్గా రాశాను. అంటే మనకి బల్కీ మాన్యూర్స్ ఉంటుంది, అంటే ఇలా చదువుకోండి అని చెప్తున్నా. బల్కీ మాన్యూర్స్, కాన్సన్ట్రేటెడ్ మాన్యూర్స్, అదర్ కాన్సన్ట్రేటెడ్ వేరేవి, గ్రీన్ మాన్యూర్స్ అనమాట. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఏ మాన్యూర్ దేంట్లో వస్తుందో ఒకసారి చూసుకోండి. అంటే బల్కీ మాన్యూర్ కింద ఏవేవి కవర్ అవుతాయి అంటే ఫార్మ్ యార్డ్ మాన్యూర్, షీప్ అండ్ గోట్ మాన్యూర్, పౌల్ట్రీ, వర్మీ కంపోస్ట్, ఓకేనా. కాన్సన్ట్రేట్లో వచ్చేసరికి ఆయిల్ కేక్స్ ఉంటుంది, అది ఎడిబుల్లా, నాన్ ఎడిబుల్లా. ఎడిబుల్ అయితే గ్రౌండ్ నట్ కేక్ ఉంటుంది, కోకోనట్ కేక్ ఉంటుంది. నాన్ ఎడిబుల్ అంటే మనం కన్జ్యూమ్ చేయలేదు అనమాట. క్యాస్టర్ కేక్, నీమ్ కేక్, మాహువా కేక్, ఇంకా అలా మీరు ఎగ్జాంపుల్స్ ఇంకా చూసుకోండి. వేరే వాటిలో ఏంటంటే బ్లడ్ మీల్, బోన్ మీల్, ఫిష్, స్లడ్జ్, ఇంకా యాక్చువల్లీ చాలా ఉన్నాయి. నేనేంటంటే ఇక్కడ 4 రాశాను అనమాట, ఒకసారి చూసుకోండి, ఓకేనా. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మన గ్రీన్ మెన్యూస్ తెలుసు కదా. దీంట్లో మళ్ళీ 2 ఉంటుంది, ఎక్సైట్, ఇన్సైట్. అంటే మనం ఫీల్డ్లో ప్రిపేర్ చేసి అక్కడే చేస్తాము, లేదా మన ల్యాబ్లో అలా చేస్తాం అనేది. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. ఎక్సైట్ అయితే గ్లైసరీడియా, పొంగామియా. ఇన్సైట్ గ్రీన్ మెన్యూస్ వచ్చేసరికి అంటే ఫీల్డ్లో సన్హెంప్, దయించ. ఒకసారి ఇది మీరు చూసుకొని ఖచ్చితంగా మీ ఓన్ హ్యాండ్ రిటర్న్లో నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ మీకు బాగా గుర్తుంటుంది, ఒకసారి రివిజన్ చేయడానికి ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మనం న్యూమరికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ ఎంత ఎన్పీకే, అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో నైట్రోజన్ ఎంత ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది, పొటాషియం ఎంత ఉంటుందో. సో ఇది ఇంపార్టెంట్, బై హార్ట్ చేసుకోవాల్సింది, ఓకేనా. ఖచ్చితంగా ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటి అడిగే ఛాన్స్ ఉంటుంది. దీనికైనా సరే, నాబార్డ్కైనా సరే, వేరే అగ్రికల్చర్ స్టేట్ ఎగ్జామ్స్కి ఏమన్నా సరే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫార్మ్ యార్డ్ మాన్యూర్లో నైట్రోజన్ ఎంత, 0.5,
ఫాస్ఫరస్ 0.25 అలా చూసుకోండి, పొటాషియం 0.5 ఇలా చూసుకొని వీటిల్లో ఇంపార్టెంట్ అంటే మనకి గ్రౌండ్ నట్ కేక్ ఉంటుంది, నైట్రోజన్ 7.3, వర్మీ కంపోస్ట్ 3 ఇంపార్టెంటే, ఫామ్ యార్డ్ మ్యానర్ కూడా 3 ఇంపార్టెంటే, మిగతావి కూడా చూసుకోండి, బ్లడ్ మీల్, బోన్ మీల్, ఓకేనా, అన్ని ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ గ్రౌండ్ నట్ కేక్, వర్మీ కంపోస్ట్ 3, ఫామ్ యార్డ్ మ్యాన్యూర్ 3, ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఇవి అయిపోయిన తర్వాత మెయిన్గా మనకి మాన్యూర్స్ అయిపోయినాక, అంటే మాన్యూర్స్లో కవర్ చేయాల్సింది ఇవి ఏంటిది ఒకసారి చూసుకున్న తర్వాత ఎన్పీకే చూసుకోవాలి. తర్వాత మనకి ఫర్టిలైజర్ కాన్సెప్ట్ ఉందన్నమాట. అయితే ఫర్టిలైజర్స్లో మనకి మెయిన్గా ఏంటంటే టర్మినాలజీస్ ఇవి ఒకసారి మీ కాన్సెప్ట్ చూస్తే అర్థమైపోయింది. ఏంటి అంటే స్ట్రెయిట్ ఫర్టిలైజర్స్ని దేని స్ట్రెయిట్ ఫర్టిలైజర్స్ అంటారు, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్, మిక్స్డ్ ఫర్టిలైజర్స్, కంప్లీట్ ఫర్టిలైజర్స్, లో అనాలిసిస్ ఫర్టిలైజర్స్, హై అనాలిసిస్ ఫర్టిలైజర్స్. సో ఏది ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోండి. అవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అనమాట. అంటే స్ట్రెయిట్ ఫర్టిలైజర్స్ అని దేన్ని అంటారంటే ఏదైతే ఫర్టిలైజర్ మెయిన్గా ఒక మేజర్ న్యూట్రియంట్ని సప్లై చేస్తుంది, అంటే మ్యాక్సిమం దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా తీసుకోండి. యూరియా మనం ఎక్కువ దేనికోసం వేస్తామంటే నైట్రోజన్ కోసం కదా, అంటే దాంట్లో నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ అన్నీ యూరియా ఫార్ములా ఇది ఉంటుంది కదా, అంటే మనకి నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ అట్లా ఉంటాయి కదా. కానీ మెయిన్గా మనం యూరియా వేసేది నైట్రోజన్ కోసమే కదా. సో అలా ఏదన్నా కానీ ఒక మేజర్ న్యూట్రియంట్ కోసం మనము ఆ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే దాన్ని స్ట్రెయిట్ ఫర్టిలైజర్స్ అంటాం అనమాట. కాంప్లెక్స్ అంటే 2 or more, అంటే మెయిన్గా 2 లేదా అంతకంటే ఎక్కువ మేజర్ న్యూట్రియంట్స్ వస్తే దాన్ని కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటారు. ఎగ్జాంపుల్ డిఏపి అనమాట. ఇది ఫాస్ఫరస్కి యూజ్ చేస్తాము, నైట్రోజన్ అంటే అమోనియాలో ఉన్న అది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మిక్స్డ్ వచ్చేసరికి ఫిజికల్, అంటే 2 or more ఫర్టిలైజర్స్ని కలిపితే మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అనమాట. అంటే ఎన్పీకే, నైట్రోజన్ అంటే ఎన్పి లేదా పీకే లేదా ఎన్పీకే అలా ఫర్టిలైజర్స్ కలిపితే మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ ఫర్టిలైజర్స్ ఏంటంటే 3 మేజర్ న్యూట్రియంట్స్ని కలిపితే అదనమాట. అంటే 3 మేజర్ న్యూట్రియంట్స్ ఏవి మనకి ఎక్కువ ప్లాంట్కి యూజ్ చేసేవి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనమాట, ఓకేనా. ఇది కూడా అంతే. కంప్లీట్ అంటే మనకి 3 మేజర్ న్యూట్రియంట్స్ ఆ ఫర్టిలైజర్స్లో ఉంటే వాటిని కంప్లీట్ ఫర్టిలైజర్స్ అంటారనమాట, ఓకేనా. లో అనాలిసిస్ ఫర్టిలైజర్స్ అంటే మనకి ఏవైతే ఈ ప్రైమరీ మేజర్ ఉన్నాయో ఎన్పీకే అవి మనకి ఏంటంటే కంటైన్ మోర్ దెన్ 25%. హై అనాలిసిస్ అంటే ఇక్కడ లెస్ దెన్ 25, ఒక్కసారి ఇది లెస్ దెన్ 25, ఇది మోర్ దెన్ 25% అనమాట, ఓకేనా. సో మనకి లో అనాలిసిస్ ఫర్టిలైజర్స్ అంటే లెస్ దెన్ 25, హై అనాలిసిస్ అంటే మోర్ దెన్ 25. అంటే మనకి ఏదైతే ప్రైమరీ ఈ 3 ఉంటాయి కదా అవి ఉన్న ఫర్టిలైజర్స్లో 25% కంటే తక్కువ ఇవి ఉంటే వాటిని లో అనాలిసిస్ ఫర్టిలైజర్స్ అంటారు. ఈ నంబర్ కూడా ఇంపార్టెంట్, అడుగుతారు లెస్ దెన్ 20, 25, 15 అలా అంటారు. సో ఒక్కసారి ఈ నంబర్ చూసుకోండి. ఇవి డెఫినేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రెయిట్ అంటే 1, కాంప్లెక్స్ అంటే 2 or more మేజర్ న్యూట్రియంట్, మిక్స్డ్ అంటే ఏవన్నా 2 ఫర్టిలైజర్స్ కలిపితే, కంప్లీట్ ఏంటంటే ఈ 3 ఉండేటట్టుగా ఉండే ఫర్టిలైజర్స్, లో అనాలిసిస్ అంటే లెస్ దెన్ 25, హై అనాలిసిస్ అంటే మోర్ దెన్ 25 అనమాట. సో ఇక్కడ బేసిక్ టర్మినాలజీస్ అయిపోయిన తర్వాత ఫర్టిలైజర్స్లో ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఇంకా అంటే ఫర్టిలైజర్స్ ఇంకా ఉంటాయి మనకి, బోరాన్, సల్ఫర్, ఫాస్ఫరస్. ముందు ఈ మేజర్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఒకసారి అన్నీ చూసుకోండి. నీకు టైం లేదు, నేను ఎక్కువ రిమెంబరెన్స్ పెట్టుకోవాలంటే అట్లీస్ట్ నైట్రోజన్ వరకు అన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు నైట్రోజన్లో మనకి మేజర్గా అమోనికల్ ఫర్టిలైజర్స్, అంటే నైట్రోజన్ సప్లై చేయాలంటే అమోనికల్ ఫర్టిలైజర్స్, నైట్రేట్ ఫర్టిలైజర్స్, అమోనికల్ అండ్ నైట్రోజన్ కాంబినేషన్ అమైడ్ ఫర్టిలైజర్స్. సో వీటిల్లో అన్ని ఇంపార్టెంటే. మెయిన్గా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఫర్టిలైజర్లో నైట్రోజన్ ఎంత ఉంది, మిగతా ఎక్కువ నైట్రోజన్, ఇది నైట్రోజన్ కోసం మనం వేస్తాం కాబట్టి నైట్రోజన్ ఇంపార్టెంట్. అలాగే ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్లో ఆ పర్టికులర్ ఫర్టిలైజర్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఎంత ఉంది, అలాగే పొటాషియం కంటెంట్ ఎంత ఉంది పొటాషియం ఫర్టిలైజర్స్లో. సో ఇవి మెయిన్గా ఇంపార్టెంట్. మీరు ఫాస్ఫరస్, పొటాషియం కంటే కూడా నైట్రోజన్ మాత్రం అసలు ఏది స్కిప్ చేయొద్దు, ఇంపార్టెంట్. మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ అంటే అమోనికల్ ఫర్టిలైజర్స్, అమైడ్ ఫర్టిలైజర్స్, ఓకేనా. సో బట్ నేనైతే ఎక్కడ రిస్క్ తీసుకోవద్దు, టైం ఉంది కాబట్టి మేజర్
రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు రివిజన్స్ ఇవ్వమనే చెప్తాను. ఓకేనా? ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని డైలీ ఎగ్జామ్ వరకు ఒక్కొక్కసారి చూసుకోండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఎట్లయితే ఈజీగా అర్థమవుతుందో అన్ని ఫర్టిలైజర్స్ ఒక దగ్గర రాసి నంబర్స్ ఒక దగ్గర రండి. నేనేంటంటే ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం ఇట్లా టాబ్లెట్గా రాసుకున్నాను అనమాట, చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు అమోనికల్ సల్ఫేట్ అనుకోండి, అమోనికల్ సల్ఫేట్ ఇది నేను ఓన్లీ పైన ఉందని ఒకటి సల్ఫేట్ రాశాను, బట్ మీరు ఒకసారి మెటీరియల్స్ రిఫర్ చేసుకోండి. అమోనికల్ సల్ఫేట్లో ఎంత నైట్రోజన్ ఉంటుంది అంటే 20.6%. సల్ఫర్ కంటే కూడా నైట్రోజన్ మాత్రం అన్నీ నేర్చుకోండి. అమోనికల్ సల్ఫేట్లో నైట్రోజన్ 20.6 ఉంటుంది. అమోనియం క్లోరైడ్లో 25.5%, ఎన్హైడ్రస్ అమోనియాలో 82%. ఇది ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఏ ఫర్టిలైజర్లో లైక్ యూరియా చాలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి నైట్రోజన్ సప్లిమెంట్లో, కానీ ఏ ఫర్టిలైజర్లో మనకి ఎక్కువ నైట్రోజన్ ఉంటుందంటే అది ఎన్హైడ్రస్ అమోనియా అనమాట. దీంట్లో 82% నైట్రోజన్ ఉంటుంది. ఇది ఏంటంటే బాగా హైగ్రోస్కోపిక్ అనమాట. మనకి దాన్ని ఏమంటారు, ఈక్వలెంట్ అసిడిటీ కూడా ఏదో ఉంటుంది 148 నంబర్, అది ఒకసారి చూసుకోండి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏ ఫర్టిలైజర్లో అంటే ఉన్న నైట్రోజన్ ఫర్టిలైజర్స్లో ఏ ఫర్టిలైజర్స్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే ఇదే అనమాట, అది 82% ఉంటుంది. ఓకేనా? సో క్లోరైడ్ అయితే 25.5, అమోనికల్ సల్ఫేట్ అయితే 20.6 అనమాట. తర్వాత నైట్రేట్ వచ్చేసరికి సోడియం నైట్రేట్ ఉంటుంది, కాల్షియం నైట్రేట్ ఉంటుంది. సోడియం నైట్రేట్లో వచ్చేసరికి నైట్రోజన్ 15.6, కాల్షియం నైట్రేట్ వచ్చేసరికి 15.5 అనమాట. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి అమోనికల్ అండ్ నైట్రోజన్ అంటే రెండు కలిపి అనమాట, కాంబినేషన్ ఉంటుంది. లైక్ ఈ మనకి కాల్షియం అమోనియం, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాల్షియం అమోనియం నైట్రేట్ అనమాట. దీన్ని కిసాన్ కద్ కూడా అంటారనమాట. దీంట్లో 25% నైట్రోజన్ ఉంటుంది. ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్ స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి కాబట్టి టర్మినాలజీస్ ఇంపార్టెంట్. కిసాన్ కద్ అని ఏ ఫర్టిలైజర్ అంటారు, దాంట్లో నైట్రోజన్ ఎంత ఉంటుంది. తర్వాత అమోనికల్ సల్ఫర్ నైట్రేట్ అనమాట, రెండు 26% నైట్రోజన్. సో ఈ క్యాన్ ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమోనియం నైట్రేట్, రెండు కాంబినేషన్ చెప్పా కదా. ఈ కిసాన్ కద్దను ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే 33% నైట్రోజన్ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇంకోనేమో ఇప్పుడు దీనికి ఏంటంటే కిసాన్ కడ్ కదా, అలా దీని పేరు అమోనియం నైట్రేట్, ఇంకో పేరు ఏంటంటే ఎక్స్ప్లోసివ్. సారీ, నేను ఇది హైగ్రోస్కోపిక్ దానికి చెప్పినట్టున్నాను, మన ఎన్హైడ్రస్ కి కాదు. ఇది ఏంటంటే మనకి ఎక్స్ప్లోజివ్ నైట్రేట్ అంటే ఏది ఎక్స్ప్లోజివ్ అంటే అమోనియం నైట్రేట్ చాలా పవర్ఫుల్ అనమాట. ఓకేనా? హైగ్రోస్కోపిక్. నైట్రోజన్ వచ్చేసరికి 33% ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అమైడ్లో ఉండేది మళ్ళీ రెండు, ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్లో వచ్చేసరికి మనం ఎక్కువ ఫార్మర్ కానీ మనం ఎక్కువ యూజ్ చేసేది యూరియా అనమాట. నైట్రోజన్ సప్లై ఇవ్వాలి అంటే యూరియా 46% చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నైట్రోజన్ కంటెంట్ నేనైతే నా ఎక్కువ ఇంకా ఇంపార్టెంట్లో అంటే యూరియా 46, క్యాన్ 25%, అమోనియం 33%, ఈ సల్ఫేట్లో 20.6 అనమాట, అన్హైడ్రస్ 82%. ఇవి ఇంకా ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్. ఓకేనా? యూరియా అదైతే మళ్ళీ మనకి ఇంకా థయో యూరియా అని ఉంటుంది, మనకి ఎక్కువ పొటాషియంలో వీటిలో యూజ్ చేస్తాం కదా. దీంట్లో ఏంటంటే 36.8% నైట్రోజన్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, థయో యూరియా. ఫాస్ఫరస్కి రిలేటెడ్ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయండి. వాటర్ సాల్యుబుల్ ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్, సిట్రేట్ సాల్యుబుల్, అలాగే సిట్రేట్ వాటర్ ఇన్సాల్యుబుల్ అనమాట. అంటే రెండిట్లో సాల్యుబుల్ కాదనమాట. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఫర్టిలైజర్ వాటర్ సాల్యుబుల్, ఏ ఫర్టిలైజర్స్ అంటే ఫాస్ఫరస్ రిలేటెడ్ ఏది సిట్రేట్ సాల్యుబుల్, ఏది రెండిట్లో ఇన్సాల్యుబుల్ అనమాట. అయితే అవి నేర్చుకున్న తర్వాత ఇది ఏంటంటే ఏమొస్తాయి వాటర్ సాల్యుబుల్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డబుల్ సూపర్ ఫాస్ఫేట్, ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్, మోనో అమోనియం ఫాస్ఫేట్, డై అమోనియం ఫాస్ఫేట్, మోనో కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా? దీంట్లో వచ్చేసరికి డై కాల్షియం ఫాస్ఫేట్ బేసిక్స్ లాగా, సిట్రేట్ అండ్ సాల్యుబుల్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ వచ్చేసరికి రాక్ ఫాస్ఫేట్, రా బోన్ మీల్, స్టీమ్డ్ బోన్ మీల్. సో వీటిలో పర్సంటేజ్ ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎస్పి అనమాట, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉంది కదా, వీటిలో ఏంటంటే మిగతా వాటిలో ఒకటి ఫాస్ఫరస్ కంటెంట్ చూసుకుంటే సరిపోతుంది. బట్ దీంట్లో ఏంటంటే ఫాస్ఫరస్, కాల్షియం, సల్ఫర్ 3 ఉంటుంది. సో ఎంత పర్సెంట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే రిపీటెడ్ రివిజన్స్ లైక్ ఫాస్ఫరస్ 16%, కాల్షియం 19%, సల్ఫర్ 12% అనమాట. సో ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఎస్పిలో 3 ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసరికి డై కాల్షియం ఫాస్ఫేట్, ఫాస్ఫరస్ కంటెంట్ ఎంత అంటే 33 to 40%,
తర్వాత బేసిక్స్ లాగ్ 14 to 18%. ఓకేనా. తర్వాత రాక్ ఫాస్ఫేట్ వచ్చేసరికి 20 to 40%. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫాస్ఫరస్ కంటెంట్ అనమాట. ఓకేనా. రా బోన్ మీల్ వచ్చేసరికి 20 to 25%, స్టీమ్డ్ బోన్ మీల్ వచ్చేసరికి 20 to 30% అనమాట. ఓకేనా. ఇవి వాటర్ సిట్రేట్. తర్వాత యాసిడ్లో స్ట్రాంగ్ యాసిడ్లో సాల్యుబుల్ ఏది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ట్రై కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. ఇదేంటంటే ఎంత స్ట్రాంగ్ యాసిడ్లో అన్నా సాల్యుబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. తర్వాత బయోసూపర్ అని దేన్ని అంటారు? బయోసూపర్ అనేది ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్. దీంట్లో అంటే ఇది దేని కాంబినేషన్ అంటే రాక్ ఫాస్ఫేట్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, అలాగే థయోబాసిలస్ అనమాట. ఇదేంటి థయోబాసిలస్ అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఇట్ ఈస్ అ సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా అనమాట. ఓకేనా. సో మనకి బయోసూపర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉంటుంది. రాక్ ఫాస్ఫేట్, సల్ఫర్, అలాగే సల్ఫర్ని ఆక్సిడైజ్ చేసే బ్యాక్టీరియా అనమాట. సో ఫాస్ఫరస్లో ఇవి గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు న్యూమరికల్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవి నైట్రోజన్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా. అలాగే ఫాస్ఫరస్కి వచ్చేసరికి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 3, అలాగే డైకాల్షియం ఫాస్ఫేట్ బేసిక్స్ లాగ్, అలాగే రాక్ ఫాస్ఫేట్ రా బోన్ మీల్, స్టీమ్డ్ బోన్ మీల్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పొటాషియం ఫర్టిలైజర్స్ వచ్చేసరికి పొటాషియంలో మెయిన్గా 3 ఇంపార్టెంట్. ఏది అంటే పొటాషియం క్లోరైడ్, పొటాషియం సల్ఫేట్, పొటాషియం నైట్రేట్ అనమాట. మెయిన్గా మనం అగ్రికల్చర్లో ఎక్కువ యూజ్ చేసేది పొటాషియం క్లోరైడ్ అనమాట. దాంట్లో ఏంటంటే 60% పొటాషియం ఉంటుంది. దీన్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా అంటారు అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి KCl ఆర్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఒకటే. దీంట్లో 60% పొటాషియం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పొటాషియం సల్ఫేట్లో వచ్చేసరికి పొటాషియం 48%, సల్ఫర్ 17.5%. అలాగే పొటాషియం నైట్రేట్కి వచ్చేసరికి 44% పొటాషియం, 13% నైట్రోజన్. దీనికి ఇంకో పేరు ఏంటంటే సాల్ట్ పీటర్ ఆర్ నైట్రా అనమాట. దీన్ని ఇంకో నేమ్ అనమాట. సో ఈ ఫర్టిలైజర్ చార్ట్ ఇంపార్టెంట్. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనమాట. 3 ఇంపార్టెంట్. దాంట్లో నైట్రోజన్ ప్రతి ఎలిమెంట్ ఎస్పెషలీ మన అమోనియం నైట్రేట్, యూరియా కంటెంట్, అమోనికల్ నైట్రేట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాకుండా మనకి ఇంకా ఒకవేళ మైక్రో న్యూట్రియంట్స్లో చూసుకుంటే మనకి ఐరన్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, జింక్ ఫర్టిలైజర్స్, అలాగే బోరాన్, మాలిబ్డనం ఉంటుంది. సో మీరు అన్నీ ఒకసారి చూసుకున్నాక ఇంకోటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బోరాన్ ఫర్టిలైజర్స్లో అంటే మీరు అన్ని చూసుకున్నాక ఇది ఏమంటారు బోరాన్ రిపీటెడ్గా చూసుకున్నాం అనమాట. ఇంపార్టెంట్. బోరాన్లో మెయిన్గా 2 ఉంటాయి. బొరాక్స్ ఎక్కువ యూజ్ చేసేది, బోరిక్ యాసిడ్. ఓకేనా. ఈ 2 ఒకసారి చూసుకోండి. బోరాక్స్, బోరిక్ యాసిడ్ అనమాట. ఓకేనా. దీంట్లో వచ్చేసరికి 11%. ఓన్లీ బోరాన్ కంటెంట్ ఒకసారి చూసుకోండి. బొరాక్స్లో 11% బోరాను, అలాగే బోరిక్ యాసిడ్లో 18% బోరాన్ అనమాట. సో మైక్రో న్యూట్రియంట్స్లో ఈ NPK కవర్ అయిపోయిన తర్వాత మిగతా ఒకసారి చూసుకోండి. మాలిబ్డనం, ఐరన్, సల్ఫర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్లో ఇంపార్టెంట్ వచ్చరికి బోరాన్ ఫర్టిలైజర్స్ అనమాట. ఒకటి బోరాక్స్, ఇంకోటి బోరిక్ యాసిడ్ అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి బయో ఫర్టిలైజర్స్ చెప్తాను. ఓకేనా. ఈ బయో ఫర్టిలైజర్స్ చెప్పిన తర్వాత నేను మిగతా లైక్ ఏమంటారు మిగతా కొన్ని ఫర్టిలైజర్స్ పాయింట్స్, అలాగే మనకి సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకొన్ని పాయింట్స్, అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం ఫీవర్ ఉండడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను అనమాట ఇంకా. ఓకేనా. సో ఇప్పటికైతే ఈ బయో ఫర్టిలైజర్స్ కాన్సెప్ట్ ఒకటి ఈ వీడియోలో చెప్పి మిగతాది కొంచెం రికవర్ అయ్యాక నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకేనా. సో బయో ఫర్టిలైజర్స్లో మనకి మెయిన్గా మనము 2 ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి నైట్రోజన్, ఇంకోటి ఫాస్ఫరస్ అనమాట. అంటే బయో ఫర్టిలైజర్స్ అన్న బయో ఇనాక్యులెంట్స్ అన్న ఒకటి. అంటే మనం మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి అది సీడ్తోనో లేకపోతే సాయిల్లోనో మనం సప్లై చేస్తే దాని బయో ఫర్టిలైజర్స్ అంటారు. డెఫినేషన్ ఇంపార్టెంట్ కాదు కానీ బట్ అది నైట్రోజన్, ఫాస్ఫరస్ అని ఒకసారి మీరు చూసుకోండి. సో నైట్రోజన్ రిలేటెడ్ బయో ఫర్టిలైజర్స్ అంటే మనకి ఫ్రీ అంటే ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుందో ఈ చార్ట్ ఒక దగ్గర మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాసుకోండి. ఓకేనా. నోట్స్ చూసుకొని ఒకటి ఫ్రీ లివింగ్, ఇవన్నీ ఓన్లీ నైట్రోజన్ చెప్తున్నాయి ఇక్కడ. ఫ్రీ లివింగ్, అసోసియేటిక్, సింబయోటిక్ అనమాట. అంటే నైట్రోజన్ సప్లై చేసేది. మళ్ళీ ఫ్రీ లివింగ్లో 2 ఉంటాయి, ఎరోబిక్, అనరోబిక్ అనమాట. అసోసియేటివ్ మళ్ళీ ఏంటిది పార్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక దగ్గర నీట్గా రాసుకోండి. ఏ ఎగ్జాంపుల్ దేనికి ఎలా నైట్రోజన్ సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎరోబిక్ ఫ్రీ లివింగ్ బయో ఫర్టిలైజర్స్ విత్ సప్లై నైట్రోజన్ అంటే అజిటోబాక్టర్, క్రోకమ్ స్పీషీస్
అంటే ఈ జనరిక్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అనారోబిక్ వచ్చేసరికి క్లాస్ట్రీడియం అనమాట. అలాగే అసోసియేటివ్ సింబయోటిక్ వచ్చేసరికి అజోస్పైరల్. ఇవి ఏంటంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ ఒక దగ్గర ఇలా నీట్గా రాసుకొని మనం 2-3 రివిజన్స్ ఇస్తే గుర్తుంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింబయోటిక్ వచ్చేసరికి మళ్ళీ సింబయోటిక్లో 2 టైప్స్ ఉంటుంది. నాడ్యూల్ ఫామ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్, వితౌట్ నాడ్యూల్ అనమాట. నాడ్యూల్ చేసేదైతే రైజోబియం, యాక్టినోమైసిటీస్. రైజోబియంది నేను షార్ట్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అడిగారు. రైజోబియంది మన ఇనాక్యులెంట్స్ లెగ్యూమ్స్ ఫామ్ అవుతాయి కదా, ఒకసారి చూపిస్తాను. నేను షార్ట్లో పెట్టాను. ఇదనమాట రైజోబియం స్పీషీస్ లెగ్యూమ్స్ ఇనాక్యులేటెడ్. ఇది లాస్ట్ ఇయర్ అడిగారు నాకు తెలిసి, రైజోబియం జపానికమో ఏదో అడిగారు. ఓకేనా, సో ఇది రైజోబియం స్పీషీస్లో ఇవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. రైజోబియం మెలిలోటి ఏ లెగ్యూమ్స్ అంటే ఏ ప్లాంట్లో. ఓకేనా, ఇవి ఒకసారి చూసుకోండి, షార్ట్లో కూడా పెట్టాను కావాలంటే. ఓకేనా, అది రైజోబియంలో కవర్ అవుతుంది. యాక్టినోమైసిటీస్ వచ్చేసరికి ఫ్రాంకియా స్పీషీస్, క్యాజురైనా. మళ్ళీ వితౌట్ నాడ్యూల్స్ అడుగుతారు. ఇప్పుడు నాడ్యూల్స్లో మళ్ళీ అవి అయిపోయిన తర్వాత వితౌట్ నాడ్యూల్స్ సింబయోటిక్ ఏంటి అంటే అనబీనో అజోల్లా పిన్నాట్ అనమాట. ఈ 2 వితౌట్ నాడ్యూల్స్ మనకి బయోఫర్టిలైజర్ అనమాట, నైట్రోజన్ సప్లై చేసేది. ఓకేనా, సో మెయిన్గా ఇవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. డెఫినేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ బట్ ఏది ఏంటి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫరస్ బయోఫర్టిలైజర్స్లో మీరు మెయిన్గా చదువుకోవాల్సిన ఒకటి ఫాస్ఫేట్ సాల్యుబలైజర్, ఇంకోటి ఫాస్ఫేట్ అబ్జర్బర్ అనమాట. సో ఏంటి ఇది ఫాస్ఫరస్ అంటే మనకి ఉంటాయి కదా వ్యామ్, ఇంకా దాని ఏమంటారు మెయిన్గా మనకి 2 ఉంటుంది సాల్యుబలైజర్లో. ఇంకోటి ఈ వెస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా ఉంటుంది కదా, ఫంగై అండ్ రూట్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. అవి ఒకసారి చూసుకోండి ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఫాస్ఫరస్లో ఈ 2 ఇంపార్టెంట్. సో నేను మిగతా ఫర్టిలైజర్ కాన్సెప్ట్, అలాగే మనకి నైట్రోజన్ లాసెస్ ఉంటాయి ఇంపార్టెంట్. అంటే డీనైట్రిఫికేషన్ ఒకటి, వాల్టలైజేషన్. అంటే నేనేం చెప్తా అంటే నైట్రోజన్ది ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా, నైట్రోజన్ ఫర్టిలైజర్స్ కానీ, నైట్రోజన్ బయోఫర్టిలైజర్స్ కానీ, నైట్రోజన్ ఫీల్డ్లో ఎలా లాస్ అవుతుంది, వాల్టలైజేషన్, డీనైట్రిఫికేషన్ ఎలా లాస్ అవుతాయి, ఆ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏంటి అది ఉంటుంది కదా, డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, అవి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అసలు స్కిప్ చేయని టాపిక్ అండి ఇది. సో అవన్నీ నేను మళ్ళీ మన న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఒకటే మిగిలిపోయింది సాయిల్ సైన్స్ కంప్లీట్ అవ్వడానికి. సో ఇవి నైట్రోజన్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్, అలాగే సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఏ ఫర్టిలైజర్స్ పెడితే సాయిల్లో ఏ డెఫిషియెంట్ ఉండిద్ది, మన ఇండియన్ సాయిల్స్లో డిఫాల్ట్గా ఏ సాయిల్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి నేను చదువుకొని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని మీకు నెక్స్ట్ అంటే లాస్ట్ పార్ట్లో నేను కవర్ చేస్తాను. ఓకేనా, సో ఇవైతే అసలు స్కిప్ చేసుకోకండి. మీరు మంచి ఇన్స్టిట్యూట్ బుక్ కానీ లేకపోతే క్లాసెస్ ఉంటాయి కదా అవి ఒకసారి చూసుకోండి. బట్ ఈ పాయింట్స్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. బయో ఫర్టిలైజర్స్ కానీ, ఈ మన ఫర్టిలైజర్స్లో ఎన్పీకే, బోరాన్ ఒకటి. ఓకేనా, స్ట్రేట్ ఫర్టిలైజర్స్లో ఇవి డెఫినేషన్స్ చూసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. లో అనాలిసిస్ అంటే ఎంత, హై అనాలిసిస్ అంటే ఎంత, ఎస్పెషల్లీ ఎన్పీకే మనకి మెన్యూర్స్లో అయితే ఎన్పీకే. ఓకేనా, మళ్ళీ ఇంపార్టెంట్ మెన్యూర్స్లో ఏది ఏంటి అని చెప్పి. అలాగే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మాయిశ్చర్ క్లాస్, సాయిల్ వాటర్ అనమాట. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. లేదంటే మీరు ఒక దగ్గర టాపిక్స్ రాసుకొని మీరు చదువుకోండి. ఓకేనా, సాయిల్ వాటర్, మనకి సాయిల్ ఎరోజన్, ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ అనమాట. ఓకేనా, ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎలా చదువుకోవాలి ఏంటి అనేది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.